ఈనాటి విజ్ఞాన తేజం కార్యక్రమానికి స్వాగతం. ఎంచుకున్న రంగం ఏదైనా సరే పనిలా కాకుండా ఆటలా భావించాలి. అప్పుడే అందులో అత్యున్నతమైన శ్రద్ధ కనపరచగలం. దీన్ని అక్షరాల నిజం చేసి చూపించాడు విశాఖకు చెందిన 22 ఏళ్ల బలస హర్ష. ప్రతిష్టాత్మకమైన అమెజాన్ సంస్థలో 50 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. అదెలా సాధ్యమైందో, దీనికోసం తనలాంటి వ్యూహాలు పాటించాడు తన మాటల్లోనే. నేను ఇంటర్ వరకు స్టేట్ సిలబస్లోనే చదివా. ఇంజనీరింగ్ చేరే సమయానికి కోడింగ్పై అవగాహన లేదు. మా ప్రధానాచార్యులు కోడింగ్ ప్రాముఖ్యం గురించి తరచూ చెప్పేవారు. హాకర్ ఎర్త్ అనే ప్లాట్ఫామ్ నుంచి ప్రశ్నలిచ్చి పరిష్కారాలు అడిగేవారు. ప్రతివారం పోటీ పెట్టేవారు. గూగుల్లో వెతికినా సరే సమాధానం వచ్చేది కాదు. దాంతో సొంతంగా ఆలోచించి రాయాల్సిందే. దాంతో ప్రాథమిక అంశాలు బాగా నేర్చుకున్నా. కోవిడ్ సమయంలో ప్రాథమిక సబ్జెక్టులు లోతుగా చదవడంతో పాటు కోడింగ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి వీలైంది. ఇంజనీరింగ్ 2వ ఏడాది నుంచి కోడ్ చెఫ్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశా. 2వ ఏడాది పూర్తయ్యేసరికి బెంగళూరులోని ఓ సంస్థలో ఇంటర్న్షిప్ అవకాశం వచ్చింది. ఇంటి నుండి పనిచేసేందుకు అవకాశం ఇచ్చారు. కాలేజీలో అనుమతి తీసుకుని తరగతులు, ఇంటర్న్షిప్ కొనసాగించా. పని పూర్తయ్యాక 2 గంటల సబ్జెక్టుపై దృష్టి పెట్టేవాణ్ణి. తరగతి పాఠాలకు సంబంధించిన నోట్స్ స్నేహితుల నుంచి తీసుకుని చదివేవాణ్ణి. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరుచుకున్నా. బీటెక్ చదువుతూనే మొత్తం 3 ఇంటర్న్షిప్లు చేశా. అప్పుడే చెన్నైకి చెందిన ఓ సంస్థలో 12 లక్షల ప్యాకేజీ ఇచ్చారు. చివరి ఏడాదిలో బెంగళూరుకు చెందిన FI మనీ అనే అంకుర సంస్థలో 20 లక్షల వార్షిక ప్యాకేజీ ఆఫ్ క్యాంపస్లో ఎంపికయ్యా. అక్కడ 6 నెలలు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్పై ఇంటర్న్షిప్ చేశా. తర్వాత పూర్తిగా ఉద్యోగంలోకి తీసుకోవడంతో అక్కడే 10 నెలలు పూర్తి చేశా. FI మనీలో పనిచేస్తున్న సమయంలోనే అమెజాన్ నుంచి ఫోన్ రావడంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేశా. ఆన్లైన్ పరీక్ష తర్వాత మొదటి 2 రౌండ్లు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వాటిలో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, అప్పటికే 10 నెలల ఉద్యోగం చేసిన అనుభవం పనికి వచ్చింది. మరో 2 రౌండ్లలో బార్ రైజర్ అంటే కొత్తగా చేరే ఉద్యోగి అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులతో పోలిస్తే 50% కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అని పరీక్షించారు. గత ప్రాజెక్టుల గురించి ఎందుకు కంపెనీ మారాలనుకుంటున్నావు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అమెజాన్లో 16 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రతి సమాధానం వాటికి అనుగుణంగా చెప్పడంతో తర్వాతి రోజు నియామక పత్రం ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్నా. బీటెక్ 4వ సంవత్సరంలో కాలేజీలో CRT శిక్షణకు హాజరయ్యా. ఉత్పత్తి ఆధారిత కంపెనీల్లో చేరాలనుకునే వారికి శిక్షణ ఇచ్చారు. వాటిలో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ బాగా నేర్చుకున్నా. సాంకేతిక పరిజ్ఞానం కోసం లీడ్ కోడ్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అనుసరించాను. ఇప్పటికే ఈ తరహా ప్యాకేజీలు సాధించిన వారి అనుభవాలు, సలహాల కోసం యూట్యూబ్లో వీడియోలు చూసేవాడిని. ఆపరేటింగ్ సిస్టమ్స్కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు చదివా. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనే పుస్తకం ద్వారా కొన్ని మెలకువలు నేర్చుకున్నా. విద్యార్థులు పరీక్షల కోసమే చదవకుండా లాజికల్గా ఆలోచించి లోతుగా నేర్చుకోవాలి. ఇంటర్వ్యూలకు ముందు నుంచి బాగా సన్నద్ధం కావాలి. సంస్థలు వినియోగిస్తున్న టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. అమ్మ మల్లిక గృహిణి, నాన్న BVK రవి గణిత ఉపాధ్యాయులు. ఆయన ప్రభావంతో చిన్నప్పటి నుంచే గణితంపై ఆసక్తి పెరిగింది. అందుకే ఇంటర్లో MPC తీసుకున్నా. కంప్యూటర్ సైన్స్లో లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్,
గణితానికి దగ్గరగా ఉంటాయని ఇంజనీరింగ్లో సిఎస్సి ఎంపిక చేసుకున్నా. బీటెక్లో కోడింగ్ చేసే కొద్దీ ఆసక్తి పెరిగింది. సరదాగా ఆడుకుంటున్న కోడ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. ఏదైనా టాస్క్ పూర్తి చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేది. ఇష్టపడి చేస్తూ నచ్చిన ఉద్యోగం తెచ్చుకోగలిగాను. ఏ ఉద్యోగానికైనా ఏ జాబ్కైనా డేటా స్ట్రక్చర్స్ అల్గారిథంతో పాటు ఒక చక్కటి ప్రాజెక్ట్ చేసిన అనుభవం ఉండాలి. అది ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ ఏదైనా సరే. నేను వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేశా. అమెజాన్ వంటి ఉన్నత శ్రేణి సంస్థల్లో దరఖాస్తు చేసేటప్పుడు రెజ్యూమే మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంటర్న్షిప్ చేసి ఉంటే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం అందరూ ఏఐ, ఎంఎల్ను ఎంచుకుంటున్నారు. అది మంచిదే అయినా వెబ్ డెవలప్మెంట్ పైన శ్రద్ధ వహించాలి. దానిపై ఏఐ, ఎంఎల్లో అవగాహన ఉండటం అదనపు ఆకర్షణంగా పనికొస్తుంది. ఇది ఇవాల్టి విజ్ఞాన తేజం కార్యక్రమం.